జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన కళావేదికను జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కాలేజ్ ప్రిన్సిపల్ వి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళావేదిక నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, పాండంగి రాంబాబు, పీల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక పవిత్రమైనటువంటి కళావేదికని నిర్మాణ సందర్భంగా దాని ప్రారంభోత్సవం చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ ప్రిన్సిపల్ గారు, ఎక్సలెన్స్ సోదరులు, ప్రముఖంగా దాతలందరికీ కూడా, దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వారు రానటువంటి వారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా సోదరీమణులు, చిరంజీవులు, విద్యార్థులు, మీ అందరికీ నా ఆశీస్సులు, ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, ఒక మంచి కార్యక్రమాన్ని ఎవరు తలపెట్టిన చిత్తశుద్ధితోటి అది సాధిస్తాం అనడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇదే కాకుండా 4 చేతులు పడితే దేన్నైనా సాధించవచ్చు. ఆ 4 చేతులు కలవడమే కష్టం, కలిస్తే మాత్రం ఎంతవరకైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు విద్యార్థులకు. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి 1వ తరగతి వరకు ఇంటర్మీడియట్ ఉన్నాయి కదండి, అమ్మఒడి, తల్లి పొందడం, పొందడం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు ఎంతో ప్రోత్సాహాన్ని విద్యకు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీ అదృష్టం ఏంటంటే, చదువు యొక్క విలువ తెలిసినటువంటి ఒక విజ్ఞానవంతుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా రావడం, ఈనాడు జరుగుతున్నటువంటి విద్యా విధానాల్లో మార్పు అవనివ్వండి, విద్యా విధానాల్లో అభివృద్ధి అవనివ్వండి, మరి ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి, చేయాలనేటటువంటి తపన ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మనకు రావడం ఈ రాష్ట్రంలో ఒక అదృష్టంగా భావిస్తూ, దాన్ని మనం ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మీ అందరికీ అందుబాటులోకి అతి చౌకగా, ఉచితంగా విద్యను అందించాలనేటటువంటి తపంతో ఈనాడు కార్యక్రమాన్ని తలపెట్టాం. నేను ఎన్నికల ముందే చెప్పాను, ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాను మన నియోజకవర్గంలో అని చెప్పి. శాసనసభ్యులు అలాగే టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా మరి ఈ కళాశాల ఎంతటి శోభ ఉంది అంటే దీనికి ప్రధాన కారణం మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ జ్యోతి నెహ్రూ గారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే
మనం ఏ అవసరం చెప్పినా కానీ ఎప్పుడూ కూడా ఆ సార్ నో చెప్పలేదు. ఏది చెప్పినా అది ఎంత కష్టమైనా కానీ మనకి ప్రతిదీ చేసేవారు, చేస్తున్నారు. అలాగే కళాశాలకి ఈ స్టేజ్ అనేది ఒక కొరతగా కనిపించింది. అంటే ప్రతిదానికి సార్ దగ్గరికి వెళ్తే బాగోదన్న ఉద్దేశంతో డోనర్స్ ని మనం మొబిలైజ్ చేయొచ్చు అని మన కళాశాల సిబ్బంది అందరూ కూడా చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా మాకు వినిపించిన పేరు SRMT కాకినాడ వారి పేరు వినిపించింది. దీన్ని ప్రపోజ్ చేసింది కూడా ఎవరంటే మన కాలేజీలో పనిచేసినటువంటి ఎకనామిక్స్ లెక్చరర్ అయినటువంటి CH రాము మరియు మూర్తి గారు, మ్యాథ్స్ లెక్చరర్. సరే మనకు అంత డబ్బులు ఇస్తారా అని డౌట్గానే మన టీము ఒక 5 మెంబర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. SRMT వారిని సంప్రదించడం జరిగింది. దగ్గరికి వెళ్ళాను, చుట్టూ బేస్మెంట్ వేసాం సార్, మట్టి వేయాలి, ఇక మా దగ్గర లేవు, డబ్బులు లేవు. ఆ సందర్భంలో సార్ దగ్గరికి వెళ్తే నిజంగా సార్ ఎంత పెద్ద మనసు అంటే నేను సగమే చెప్పాను. నేను సార్ ఇలాగ కొంత ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అంటే వెంటనే ఎవరినో పిలిచారు. వాళ్ళకి ఏం కావాలంటే ఎంత అవసరం అంతా చేయన్నారు అంతే. చెప్పి నేను ఇలా కాలేజ్కి వచ్చేసరికి మా వాళ్ళు సార్ ఇస్తారో ఎవరు అన్న డౌట్తో వచ్చాం. నేను వచ్చేసరికి నాకన్నా ముందు లారీ వచ్చిందండి. చాలా సంతోషం అనిపించింది నిజంగా. అలాగూ ఆ కొరత మాకు తీరింది. అలాగే అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఈ రోజున మరి కాలేజ్ డెవలప్మెంట్లో భాగంగా అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరినీ కూడా పిలిచాం ఈరోజు. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల వారిచే చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో అందరినీ పిలిచాం. కొంతమంది సమయాభావం వల్ల రాలేకపోయారు. వచ్చినటువంటి వారికి అలాగే వీలు కుదరక రానటువంటి వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ఈ కన్స్ట్రక్షన్లో భాగంగా చాలా మంది స్టాఫ్ నిరంతరాయంగా పనిచేశారు. అందులో ముఖ్యంగా మరి మా సివిక్స్ లెక్చరర్, ఆయన పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మేమందరం కూడా ఎంతో కొంత బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అయితే ఆయన ఊళ్ళో ఉండి ప్రతి పని కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి స్టేజ్ మనం నిర్మించుకోవడానికి భాగమైనందుకు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా సార్ స్టాఫ్ అందరూ కూడా చాలా